అనుకున్నదే జరుగుతోంది. తాలిబాన్లు ఏదైతే అనుకుంటున్నారో అదే సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య ఆ యుద్ధం ఇంకా తీవ్రతరమవుతోంది. సరిహద్దుల్లో పాక్ సైనిక స్థావరాలని ఆక్రమించుకుంటున్నారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ దాడిలో 60 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. మరో 10 మందిని బందీలుగా చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. డ్యూరన్ రేఖ వెంబడి హై అలర్ట్ ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నారు ఇరు సైన్యాలు కూడా. రిజర్వ్ ఆర్మీ సహా పెద్ద ఎత్తున ఆయుధాల మోహరింపుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్ డ్రోన్ దాడులు పలువురు తాలిబాన్లు మృతి చెందారు. ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకు పారిపోతున్నారు పాకిస్తాన్ సైనికులు అంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఆ బోర్డర్లో రెండు దేశాలకు సంబంధించిన సైనికుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 60 మంది పాకిస్తానీ సైనికులు చచ్చిపోయారని ఆఫ్ఘనిస్తాన్ అనౌన్స్ చేసింది. ఇస్లామాబాద్ ఇదే అంశానికి సంబంధించి, ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్, ఈ నేపథ్యంలో తమ బోర్డర్కి సంబంధించి ఆ బోర్డర్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది, ఆ సరిహద్దుల దగ్గర ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోని మేము దాడులు చేయాల్సి వస్తోందంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకొస్తోంది. ఇంకా చెప్పాలంటే ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని పాకిస్తాన్కు హెచ్చరిస్తోంది. ఇటు కాబూల్ మీద దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తన ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ దాడి చేసిన నేపథ్యంలోనే వార్నింగ్ ఇచ్చింది. మీరు కనుక రిటాలియేషన్కు దిగితే, మీరు కనుక ప్రతిదాడులకు దిగితే ఆ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి, ఆ హెచ్చరికలకు సంబంధించి ఆ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు దిగింది ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. ఇటు 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్పుకొచ్చిన సందర్భం. సుమారుగా 60 మంది పాక్ సైనికులు మృతి చెందారని, పదుల సంఖ్యలో గాయాలయ్యాయంటూ కూడా ఇటు తాలిబాన్లు చెప్పుకొస్తున్నారు, తాలిబాన్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన పేలుళ్లతో ఈ మంట ఒక్కసారిగా రాజుకుంది. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ చీఫ్ నూర్ వలీ మహూద్ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడికి పాల్పడ్డాయి, వైమానిక దాడులకు పాల్పడిన పరిస్థితి. అయితే ఇక్కడ ఈ క్రమంలోనే ఇటు టీటీపీ చీఫ్ నూర్ వలీ మహూద్ని చంపేస్తామంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చిన తర్వాత, లేదు నేను బ్రతికే ఉన్నాను అంటూ కూడా అతగాడు బయటికి రావడం, చెప్పుకోవడం పాకిస్తాన్ వ్యూహాన్ని ఇంకోసారి బట్టబయలు చేసింది. పాకిస్తాన్ ఆ దుర్మార్గపు బుద్ధిని బయటపెట్టింది. గెలిచినా గెలవకపోయినా, ఓడిపోయినా గెలిచామని చెప్పుకొని సరదాపడి సంబరపడిపోయే ఆ నీచ సంస్కృతి ఇంకోసారి బయటపడింది. సో ఈ నేపథ్యంలోనే దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఇటు ఒకటే చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు పాకిస్తాన్ని విడిచిపెట్టేదే లేదు అంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకొస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేస్తోంది. కావలిస్తే మా చరిత్ర చూసుకోండి, సోవియట్ యూనియన్ని అడగండి, అమెరికాని అడగండి, మా చరిత్ర ఏంటో చెబుతాయి. హిందూకుష్ ఆ మౌంటైన్స్ అడగండి, మా బలం ఏంటో చెప్తాయి, మా బలగం ఏంటో చెబుతాయి. మేము తరిమేస్తే ఎలా పారిపోయారో మా చరిత్రను అడగండి. మీ ఉడత ఊపులకు భయపడేది లేదు కాదు అంటున్నారు ఇప్పుడు తాలిబాన్లు. ఇంకా మీరు దాడి చేస్తే ఆ దాడులు ఇంకా తీవ్రంగా ఉంటాయి, మా దాడులు ఇంకా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఇటు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిణామాలు ఉంటున్నాయనేది అందరూ చూస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎక్కడా కూడా వాళ్ళు ఆగుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాను స్వాధీనం చేసుకున్నారు అనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. కానీ ఎక్కడ అధికారికంగా ఈ అంశానికి సంబంధించి ధృవీకరణ రావటం లేదు. అక్కడ మారుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కనుక బహుశా ఏదో బిగ్గెస్ట్ హ్యాపెనింగే జరగబోతుందనేది అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య జరుగుతున్న ఆ యుద్ధం ఇంకా తీవ్రతరమవుతోంది. నిన్న రాత్రి ప్రారంభమైంది, ఇంకా చెప్పాలంటే ముందే ప్రారంభమైనప్పటికీ ఇది కాస్త తీవ్రతరమవుతోంది.
దీని మీద రియాక్షన్స్ కూడా వస్తున్నప్పటికీ కూడా ఒకటే చెప్పడం జరుగుతోంది, డ్యూరెంట్ రేఖకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏంటా డ్యూరెంట్ రేఖ, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని డ్యూరెంట్ రేఖ లేకపోతే డ్యూరెంట్ రేఖ ఇలా అంటూ ఉంటారు. 1893లో బ్రిటిష్ ఇండియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఎమీర్ మధ్య 2670 కిలోమీటర్లు, రిమెంబర్ 2670 కిలోమీటర్ల ఆ సరిహద్దు రేఖను ఏర్పాటు చేయడం జరిగింది, సరిహద్దు రేఖను గీయడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఈ రేఖను ఇంటర్నేషనల్ బోర్డర్గా గుర్తించడానికి నిరాకరిస్తోంది. ఈ రేఖ పస్తూన్ తెగలను 2 దేశాలుగా విభజించింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం పస్తూన్ల విభజనగా దాన్ని భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రెండు వైపులా ఉన్న పస్తూన్ తెగలు ఒకే సంస్కృతి, ఒకే భాషను పంచుకుంటారు. ఈ ప్రజలు సరిహద్దును పట్టించుకోకుండా సులభంగా రాకపోకలు కూడా సాగిస్తూ ఉంటారు. అయితే ఈ స్వేచ్ఛా కదలికపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతోంది తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అయితే అక్కడ మిలిటెంట్గా గుర్తించడం జరుగుతోంది పాకిస్తాన్, వీళ్ళను ఉగ్రవాదులుగా భావించడం జరుగుతోంది పాకిస్తాన్. అయితే ఈ టీటీపీ మిలిటెంట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేశారు. గత కొన్నేళ్లుగా అక్కడ సాధారణంగా ఉన్న వీళ్ళు ఇప్పుడు ఆ దాడిని మరింత తీవ్రతరం చేస్తున్న సందర్భం ఇంకా రోజు రోజుకు పెరుగుతోందే తప్ప ఎక్కడా తగ్గటం లేదు. మరీ ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా అక్కడ దాడులు తీవ్రతరం అవుతున్న పరిస్థితి ఉంది. మీకు గుర్తుందా, గత కొన్ని రోజుల క్రితం ఇటు అమెరికాకి తాలిబాన్లకు మధ్య ఒక భీకర పోరు జరిగితే అప్పుడు ఒక చర్చ జరిగింది ఇటు పాకిస్తాన్కి సంబంధించి. అప్పుడు జరిగిన చర్చకు మాత్రం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఎక్కడ నిర్ధారించలేం. ఎందుకంటే జియో పాలిటిక్స్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, దేనికి ప్రూఫ్స్ ఉండవు, జరిగే చర్చకు సంబంధించి దాన్ని బేరేజ్ వేసుకుని ముందుకు వెళ్ళేదే తప్ప. సో అప్పుడే జరిగిన చర్చ ఏంటంటే కనుక మరి ముఖ్యంగా అప్పట్లో అమెరికా సిఐఏకి తాలిబాన్ల ఇన్ఫర్మేషన్లు పాకిస్తానే పంపించింది. మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను, అప్పుడు అమెరికన్లకు అలాగే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం ఆ సందర్భం ఉంది కదా, అప్పుడు తాలిబాన్ల ఇన్ఫర్మేషన్ని పాకిస్తానే ఇటు అమెరికాకు పంపించింది. పాకిస్తానే ఈ అంశానికి సంబంధించి అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ని పంపించింది, లేకపోతే చేరవేసేది అనేది ఇటు ఆఫ్ఘన్లు ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి మరి ముఖ్యంగా తాలిబాన్లు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు ఆ పాయింట్ మీకు కనిపిస్తోంది కదా, కాందహార్, అట్ ద సేమ్ టైం ఇటు ఇస్లామాబాద్కి సంబంధించి బోర్డర్లో మీకు ఆ సాల్స్లో కనిపిస్తున్నాయి కదా, ఆ ప్రాంతంలోని అక్కడే దాడులు జరుగుతున్నాయి. అదంతా కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదంతా వాళ్ళ ప్రావిన్స్. అదంతా మాట్లాడుకోవాలంటే పైన గిల్గిత్ బాల్తిస్తాన్, కిందన బెలూచిస్తాన్ ఉంటుంది, ఈ పక్కన సింధు ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి ఇక్కడ కూడా ఎందుకు అని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చెప్తూనే ఉన్నాను, అక్కడ ఒక కొండ ప్రాంతాలకు సంబంధించి అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఆ కొండ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. సో ఆ ప్రజలను ఖాళీ చేయించాలి, ఆ ప్రజలను ఖాళీ చేయించి మన సరిహద్దులు అంటే భారత సరిహద్దు ఉంది కదా, భారత సరిహద్దుకు దగ్గరలో అంటే రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలు లేపేశాం కదా, ఇప్పుడు ఆ స్థావరాన్ని అక్కడి నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు మార్చేయాలి, పంపించేయాలి అనే ఒక ఆతృతలో ఉంది పాకిస్తాన్.